ఇలాగు నాతో చెప్పాను, ఈ మాటలు నమ్మకములను సత్యములు అయ్యున్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. 8వ వచనం, యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్నా. నాకు ఎవరైతే తీసుకెళ్ళి చూపిస్తున్నారో, ఎవరైతే తీసుకెళ్ళి వినిపిస్తున్నారో ఆ దూత పాదముల ఎదుట, అంటే ఇక్కడ ఫినిషింగ్ వచ్చింది, ముగింపుకి వచ్చింది కదండి. ఇదిగో యోహాను, నేను చూపించిన సంగతులన్నీ చూసావు, నేను చెప్పిందంతా విన్నావు. కాబట్టి ఇందులో సంగతులన్నీ కూడా నమ్మకం సత్యమైనవి. కాబట్టి వీటన్నిటినీ త్వరలో సంభవింపనై ఉన్నాయి. కాబట్టి నువ్వు అందరికీ చెప్పు అని చెప్పి ఆ యోహానికి చెప్పిన మీదట, ఇదిగో ఫైనల్గా ఒక మాట చెప్పు, నేను త్వరగా వచ్చుచున్నానని, ఇందులో ఉన్న సంగతులన్నీ గైకొనువాడు మాత్రమే ధన్యుడని చెప్పు అని చెప్పి ఇవన్నీ తెలియచేసిన మీదట యోహానుకు అతని మీద బాగా భక్తిభావం పెరిగి కాళ్ళ మీద సాగిల పడబోయాడంట. చూడండి, దూత పాదముల ఎదుట నమస్కారం చేయుటకు సాగిల పడగా అతడు, వద్దు సుమి, నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను. ఎవరికి నమస్కారం చేయాలని చెప్తుంది? దేవునికే నమస్కారము చేయాలి. పరిశుద్ధుడైన దేవుడు ఈ వాక్యముల చేత నిన్ను నన్ను పోషించి నడిపించి ఆత్మీయ అభివృద్ధి కలుగచేసి మన ఇంటికి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ఈ యోహాను ఆ దూత కాళ్ళ మీద పడి సాగిలపడి నమస్కారము చేయబోయిందంట. చేయబోతే దూత ఒక మాట చెప్తుంది, అయ్యా నువ్వు నాకు నమస్కారం చేయకు, వద్దు అంటలా, వద్దు సుమి అంటుంది. ఆ సుమి అనడంలో చాలా నొక్కి ఒక్కానించే ఒక సత్యం ఉంది. అంటే ఇంకెప్పుడు అలా చేయగాకు అని, ఇంకెప్పుడు అలా చేయకూడదు, వద్దు సుమి, అలా చెయ్యకు సుమి, చెయ్యొద్దు అని, చేయకూడదు అని. ఏం చేయకూడదంట? పాదముల మీద పడి నాకు నమస్కారం చేస్తుంది. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? దూత. దూత ఎక్కడ నివాసం చేసింది? దేవుని ఎదుట. దేవుని లోకంలో నివాసం చేస్తుంది, దేవునితో ఉంటుంది. అటువంటి దూత ఈ పరలోకమంతా తిరిగి ఈ సంగతులన్నీ భూమి మీద జరిగేవి, పరలోకంలో జరిగేవి, జరగబోయేవి, రానున్న కాలంలో కాలగతులన్నీ కూడా ఒక నరునికి, భవిష్యత్తును గురించి ఒక నరునికి తెలియచెప్పేటట్టి సామర్థ్యం ఉన్న ఒక దూత. అవునా? ఇప్పుడు నరుని క్వాలిటీస్తో పోలిస్తే ఎంత హెచ్చైన క్వాలిటీస్ ఉన్నాయి చూసారా? అవును కదా? నరుని యొక్క అర్హతలతో పోలిస్తే ఆ దూతకు చాలా అర్హతలు ఉన్నాయి. అయినా కానీ యోహాను కాళ్ళ మీద పడి నమస్కారం చేయాలని చూస్తే ఆ దూత సెలవిచ్చిన మాట ఏంటంటే వద్దు, వద్దని చెప్పి చివరిలో ఒక మాట చెప్పింది, మనందరము దేవునికే నమస్కారము చేయాలి. ముందు వద్దు అని చెప్పింది, చివరిలో దేవునికే మనందరము నమస్కారం చేయాలని చెప్పింది. మరి తనకెందుకు నమస్కారం చేయకూడదో కారణం కూడా చెప్పింది. ఏంటంటే నేను నీతో సమానుడను అంటుంది. ఎవరితో సమానుడంట? ఎవరితో? యోహాను. యోహాన్ అంటే నరుడు. దేవుని దూతలు ఎవరితో సమానమని ఎంచుకుంటున్నాయి తెలుసా? మనతో సమానమని ఎంచుకుంటున్నాయి. అలా మనతో సమానమని ఎంచుకోగలిగినటువంటి మనసు దూతలకు ఎందుకు వచ్చిందో తెలుసా? ఇది అసలు ప్రశ్న. అర్థమైందా?
మీరు బాగా బుర్రపెట్టి ఆలోచించాలి దేవుని ప్రేమను. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి సంగతులే తెలుస్తాయి నీకు కానీ నాకు కానీ. దూత నేను నీతో సమానుడను అని చెప్పేటటువంటి మనసు దూతలకు ఎలా వచ్చింది అంటే పరిశుద్ధాత్ముడి సమయంలో చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు ఆయన మాట వింటున్న నిన్ను తన దూతలతో సమానంగా చూస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా. నీకు అర్థమైందా? ఆయన మాట విని ఆయన కొరకు బ్రతుకుతున్న నిన్ను ఆయన దూతలతో సమానంగా ఎంచుతున్నాడు కాబట్టి దూత వచ్చి, అయ్యా ప్రభు దగ్గర నువ్వు దేవుని మాట వింటే ప్రభు దగ్గర నీ స్థానం నా స్థానం ఒకటే, నువ్వు నేను ఒక్కడమేనయ్యా చెప్తుందండి దేవుని స్తోత్రం. హల్లెలూయా. దూత యొక్క తగ్గింపు ఒకటి ఉంటే ప్రభు యొక్క ప్రణాళిక నీ విషయంలో అందులో ఉందండి. దేవుని స్తోత్రం. నువ్వు ఆయన మాట విని ఆయన మాట ప్రకారం జీవించేవాడవైతే ఇదిగో రానున్న రోజుల్లో దూతలకు అందే భోగ భాగ్యములు నీకు అందబోతా ఉన్నాయి. అక్కడికి వచ్చిన తర్వాత దూతలందరూ కూడా లోపల ఏసీలోకి వెళ్ళండి అని దేవుడు చెప్పడు. వాళ్లకు ప్రత్యేకించిన ప్రదేశం లేదు, నీతో పాటు వాళ్ళు. దేవుని స్తోత్రం. అందుకని దూత వచ్చి, అయ్యా నేను నీతో. దేవుని స్తోత్రం కదా. ఎంత గొప్ప సంగతి అండి. అతడు తగ్గింపు పక్కన పెట్టు, దేవుడు నీకు ఇచ్చే హోదా చూడండి. దేవుని స్తోత్రం. దేవుని దూతలు దేవుని దగ్గర ఉన్నాయి కాబట్టే కదా దేవుని దూతలు అంటారు. అవును కదా. దేవుని దూతలను ఎలా అనిపించుకున్నాయి? దేవుని చిత్త ప్రకారమే అవి చేస్తాయి. అవును కదా. అవును. దేవుని దూతలను ఎలా పిలువబడుతున్నాయి? దేవుని మాట ప్రకారమే అవి కదిలినా, ఏ పని చేసినా, మాట్లాడినా, ఏ కార్యము చేసినా ఎవరి మాట ప్రకారం చేస్తాయి చెప్పండి? దేవుని సెలవు లేకుండా దేవుని మాట ప్రకారమే చేయడానికి చూస్తాయి. దేవుని సెలవు లేకుండా ఏ పని కూడా చెయ్యం. అందుకని వాటి పేరేం పేరు? దేవుని దూతలు. దేవుని స్తోత్రం కదా. అలాంటి దేవుని దూత ఎలా తగ్గించుకున్నాయి అని అంటే మనిషి దగ్గర, అయ్యా రేపొద్దున్న మాట వినే తత్వం నాలో లేకుండా ఉండి నీలో కానీ దేవుడు చూస్తే నా హోదా నీకు ఇచ్చేస్తా. అలాంటప్పుడు నీవు నేను కూడా సమానమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరొక మాట, ఎవరు దేవునిని ఆనుకొని దేవుని మాట ప్రకారం చేయటానికి తనను తాను నష్టపరుచుకున్నా, కష్టపెట్టుకున్నా, నేను కష్టపడుతున్నాను దేవుని కొరకే, నేను నష్టపోయినా పర్వాలేదు దేవుని కొరకే, నాకు అవమానం వచ్చినా పర్వాలేదు ఈ మార్గంలోనే, ఆయనని విడిచిపెట్టనని నిందలకు, శ్రమలకు, మరి అవమానములకు ఓర్చి ఆ దేవుని సంకల్పం చొప్పున ఎవరైతే నడవాలని తీర్మానం చేసుకుంటారో వారికి దేవుడు ఇప్పుడే దేవదూత హోదా ఒకటి అక్కడ ఏర్పాటు చేసి ఉంచాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక రకంగా నీ మనసులో పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు ఏమో తెలుసా? నువ్వు నా దూతవి. హల్లెలూయా. ఒక రకంగా నీ మనసులో దేవుడు చెప్తున్న ఒక మాట, నువ్వు నా దూతవి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా దూత ఏం చేస్తుందంటే తెలుసా? చూడండి ఏం చేస్తుందో. నేను నీతోను ప్రవక్తలైన సహోదరులతోను గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోను సహా దాసుడను. దేవుని స్తోత్రం కలిగి దేవునికి దాసులు అవ్వాలి అంటే, దేవుని దగ్గర ఒక కట్టుతో మనము సాగిల పడాలి అంటే దేవుడు చెప్పే సంగతి ఏంటో తెలుసా? గ్రంథమందు వాక్యములను గాయకొనాలి. దేవుని స్తోత్రం కలిగి వాక్యాన్ని పాటించకుండా గుండె నిండా ఒళ్ళు కోసుకునేంత, గుండె చీల్చుకునేంత ప్రేమ దేవుని మీద ఉంది అని వాక్యాన్ని పక్కన పెడితే గనుక దేవుణ్ణి పక్కన పెట్టినట్టే. ఇతడు చెబుతున్నాడు, నేను ఆయన దాసుడని. ఎలాగో తెలుసా? నేను గ్రంథమందు వాక్యములన్నీ కూడా ఏం చేస్తాడట? అతడు గైకొంటాడా, వింటాడా? ఆ పైన ఏం చెప్పాడు దేవుడు? హైలైట్ చేసి చెప్పాడు. ఏమనంటే
మీరు గత వారం వాక్యం విన్నప్పుడు మొదటి అధ్యాయంలో ప్రకటన మొదటి అధ్యాయంలో 3వ వచనం కూడా మనం చదువుకోవడం జరిగింది. అక్కడ రాసి ఉంది, ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములను చదువువాడును వినువాడును వాటిని గైకొనువాడును ధన్యుడని అక్కడ రాస్తే ఫైనలైజ్కి వచ్చేసరికి ఇవన్నీ ఎప్పుడు రాబో సంగతులు ఏమిటో, పరలోకం అనేది ఎట్లా ఉంటుందో, ఈ భూమికి అంతం ఎలా రాబోతుందో, దేవుని రాకడ వచ్చిన తర్వాత ఏ సంగతులు జరుగుతాయో, ఎలాంటి తీర్పు ఉండబోతుందో, దేవుని ఆశ్రయించిన వారికి ఏ బహుమానం ఉండబోతుందో, ఆయన కొరకు శ్రమ పడిన, ఆయన కొరకు హింస పొందిన, ఆయన కొరకు నష్టపోయిన దేవుణ్ణి కలిగి ఉంటే ఆయనకు అలాంటి వారికి దేవుడిచ్చే బహుమానం ఏంటో అన్నీ చూసిన తర్వాత ఇప్పుడు నువ్వు చదివి ఊరుకుంటానంటే కుదరదు, విని ఊరుకుంటానంటే కుదరదు, గై కొని తీరాలసి. వాక్యమును ఏం చేయాలంట? అనుసరించాల్సిందే. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. గత వారమేమో ఆ వాక్యం విన్నాం, మళ్ళీ వారం పొద్దునాడే దేవుని మందిరంలో కలుసుకున్నాం. వాక్యాన్ని గైకుంటున్నావా అని దేవుడు ప్రశ్నిస్తే నీకున్న ఏదో ఒక కారణం చెప్తావు తిరిగి. ఆ కారణం సరైనదేనా? దేవుడు నీకే ఆలోచించుకోమంటున్నాడు. దేవుని మందిరంలో జరిగే కార్యక్రమాలకు, దేవుని సన్నిధిని పంచుకోవటానికి నీకు సమయం లేకపోయినందుకు కారణమైన కారణాలు సకారణాలైనా, పరిశుద్ధాత్ముడు అంగీకరించేవేనా, ఆయన ఊకొట్టేవేనా? అవును బాబు, అలాంటి వేళల్లో నువ్వు మాత్రం ఏవి రాగలవు అని అనగలిగినవా? అయినా కానీ దేవుడు తన దయ్యను మన మీద ఎలా ఉంచుతున్నాడంటండి? ఆయుష్కాలం ఉంచుతాడంటండి. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఆయన దయ మన మీద ఎలా ఉంచుతాడంటే తెలుసా? ఆయుష్కాలం ఉంచుతాడంట. ఇంకా చూడండి, మరలా అదే చదువుతున్నాం. వద్దు సుమి, నా పాదాల మీద పడద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. నీతోనూ ప్రవక్తలతోనూ గ్రంథమందు రాయబడిన వాక్యములను గైకొని వారితో. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మీకు అర్థమవుతుందా? నీతో అంటే యోహానుతో పోల్చుకుంటున్నాడు దూత. ఇంకా చెప్తున్నాడు ప్రవక్తలతోనూ అంటున్నాడు. గ్రంథమందు రాయబడ్డ వాక్యములను గైకొని వారితో అంటే ప్రవక్తలందరూ గ్రంథమందు రాయబడ్డ వాక్యాలు గైకొనరా? మళ్ళీ వేరే గుంపెందుకు? చూసావా, నువ్వు ప్రవక్తల గుంపైనా, పరిశుద్ధుల గుంపైనా, విశ్వాసుల గుంపైనా, దూతల గుంపైనా, ఆయన చూసే ఒకే ఒక లక్షణం ఏంటో తెలుసా? వాక్యమును గైకుంటున్నావా లేదా అంతే. దేవునికి స్తోత్రం కాదు. అర్థమైందా? మీరు గ్రహించారా? సత్యాన్ని గ్రహించారు. దేవుడు అడుగుతున్నది ఏమిటి అని అంటే, ప్రవక్తలతోనూ, ప్రవక్తలకు గుంపు ఉన్నారు, గ్రంథమందు ఉన్న వాక్యములను గైకొని వారితోనూ గుంపు ఉన్నారు. సేవ చేస్తున్నానని చెప్పుకోవడం కాదు, కానీ దేవుని వాక్యాన్ని పాటిస్తున్నావా అనే లెక్క ప్రవక్తలను, సేవకులను, నాయకులను అడుగుతాడు. దేవుని స్తోత్రం కాదు. ఈరోజు నాకు ఆ పదవి కావాలి, ఈ పదవి కావాలి, ఇక్కడ సీటు కావాలి, అక్కడ సీటు కావాలని చెప్పి తెగ కొట్టుకుంటున్నారు. ఎక్కడ? లోకం విషయం మనకు అనవసరం. సంఘాల్లో కొట్టుకుంటున్నారు. సంఘాల్లో ఇటువంటి పరిచర్య ఉండిపోయింది. నాకు కావాలంటే నాకు కావాలి, నాకు కావాలంటే నాకు కావాలి అని. సరే, నాయకుడువా, ప్రవక్తవా, వాక్య పరిచారకుడువా, లేదు ఇతర పనులు చేసే పరిచారకుడువా, నువ్వెవ్వరివైనా కానీ వాక్యం దగ్గర నిలబడుతున్నావా? వాక్యాన్ని పాటిస్తున్నావా? గ్రంథమందున్న వాక్యములను గైకొనవలెను, నేను త్వరగా వస్తున్నానన్న వార్నింగ్ ప్రతి ఒక్క గుంపుకి ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఆ కింద చెప్తాడు కొన్ని క్రైటీరియాలు ఉన్నాయి, కొన్ని రకాల వర్గాలు ఉన్నాయండి కిందన. అన్యాయస్తులు, అపవిత్రులు, ఇంకా చాలా మంది ఉన్నారు కిందన. వాళ్ళందరినీ అలాగే ఉండని అని చెప్తా ఉంటాడు దేవుడు. ఒక ఘాటైన అనౌన్స్మెంట్, ప్రకటన ఉంది. ఈ ప్రకటన అంతా ఒక గొప్ప భయంకరమైన అనౌన్స్మెంట్ లోకానికి ఇవ్వడమే కాక, ఈ ముఖ్యంగా 22వ అధ్యాయం మాత్రం మహాఘాటైన సమాచారాన్ని ఇస్తుంది. ఏంటంటే, నేను త్వరగా వస్తున్నాను. దేవునితో త్వరగా వస్తున్నాను అని ఈ వాక్యాలు రాయబడి ఇంచుమించు 21వ శతాబ్దం వచ్చేసింది.
21వ శతాబ్దం వచ్చేసింది అంటే ఆలస్యం ఇంకా అయిపోతుంది కాబట్టి ఇంకా ఆలస్యం అవుతుందా, లేదా ఆలస్యం అయిపోయింది కాబట్టి సమయం తరిగిపోయిందా? సమయం తరిగిపోయింది, సమయం లేదు. ఇప్పటికే అనౌన్స్మెంట్ అయ్యి పరిశుద్ధాత్ముడు యోహానుకు దర్శనం చూపించి లిఖితం చేయించి ఈ గ్రంథమందున్న వాక్యములను ముద్ర వేయకు, అందరికీ తెలిసేలా చెప్పు అని చెప్పిన తర్వాత 21 శతాబ్దాలు జరిగింది. 2100 సంవత్సరాల్లో అడుగుపెట్టాం మనం. 21వ శతాబ్దంలోకి అడుగుపెట్టాం. అయినా కానీ ఇంకా అవిశ్వాసుల గుంపు, లోకంలో దేవుని ఎరగని గుంపు పెరుగుతూనే ఉన్నారు. అది పక్కన పెట్టు. వాక్యంని విని నిర్లక్ష్యం చేసేవారి గుంపు పెరుగుతూనే ఉంది. నాకంటే ఓ 10 సంవత్సరాల ముందు నువ్వు దేవుని తెలుసుకున్నావు. తెలుసుకొని నువ్వు అవకతవకలుగా నడుస్తూ ఉంటే వెనకాతల నమ్ముకున్న ఏమెవరో నిన్ను చూస్తూ ఉంది. ఇక ఎలా ఉంటే పర్వాలేదు, ఆయనలా ఉంటే పర్వాలేదు. 25 సంవత్సరాలు అయింది ఆయన దేవుని నమ్ముకుని. ఆయనకి తెలుసా, వీళ్ళకి తెలుసా? ఆయనకే తెలుసు. కాబట్టి ఆయన ఏం చేసినా అది పద్ధతి. ఆ మాత్రం బైబిల్ తెలియకుండా ఉంటుందా అని చెప్పి నిన్ను అనుసరిస్తూ ఉంటారే. 7 సంవత్సరాలు అయిందా నువ్వు దేవుని నమ్మి? 10 సంవత్సరాలు అయిందా దేవుని నమ్మి? 25 సంవత్సరాలు అయిందా దేవుని నమ్మి? అయితే నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే తెలుసా, నునుపైన స్థలం మీద నడుస్తున్నట్టుగా ఉండాలి. దేవుని స్తోత్రం కాదు. ఒకసారి విశ్వాసం అంటే ఎలా చెప్పాలి ప్రభా, విశ్వాసం అంటే ఎలా చెప్పాలి ప్రభా అని దేవుడి దగ్గర అడుగుతున్నాను. ఆయన నాకు చెప్పిన సంగతి ఏంటో తెలుసా, ఒక నునుపైన తలం మీద, అంటే ఏటవాలుగా ఉన్న నునుపైన తలం మీద, చూడండి ఇలాగున్న తలం మీద. గట్టు మీద నడవడం ఎప్పుడైనా నడిచారా? కాలువ గట్టు మీద నడవడం ఎప్పుడైనా నడిచారా? పెద్ద గట్టు మీద కాదు, చిన్న కాలువ గట్టు మీద నడిచారా? నడిస్తే ఏం చేయాలా? 2 చేతులలో బ్యాలెన్స్ పెట్టుకొని నడవాలి. అప్పుడు కూడా ఎలా నడుస్తావు తెలుసా? ఊగుతా ఊగుతా నడుస్తాం, అవును కదా. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, విశ్వాసం అనేది ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలని అంటే, ఒక గోడుగా ఉన్న నునుపైన తలం మీద అడుగు జారకుండా వెళ్ళాలంటండి. దేవుని స్తోత్రం. ఎవరిని చూస్తూ? దేవుణ్ణి చూస్తూ. జారితే ఏముందంటే మళ్ళీ తిరిగి లేవలేమండి. జారేం కదా, నేనే కదా మళ్ళీ లేస్తానని మనం అనుకుంటాం. జారితే తిరిగి లేవలేము. విశ్వాస జీవితంలో నువ్వు జారడమే కాక నీ వెనకాతల వచ్చే ప్రయాణం అంతా కూడా జారిపోతూ ఉంటుంది. నిన్ను ఎవరైతే చూస్తున్నారో, ఇదిగో నువ్వు దేవుణ్ణి నమ్మిన వానివని, నువ్వు దేవుణ్ణి నమ్మిన దానవని, ఎక్కడ ఏ గుంపులో ఉండి మాట్లాడుతున్నావో, ఏ గుంపులో ఉండి సంచరిస్తూ ఉన్నావో, వాళ్ళందరూ కూడా ఓహో ఈయనలాగే చేయొచ్చును, ఈమెలాగే చేయొచ్చును, ఇలాగే ప్రవర్తించవచ్చును అని చెప్పి వెనకాతల వాళ్ళందరూ కూడా తరతరము కూడా అలాగ పడిపోతుందండి. తరతరము కూడా అలాగే పడిపోతుంది. నీకు అర్థమైందా? నీ సాక్ష్యము సంఘములో, లోకంలో చాలా పటిష్టంగా ఉండాలి. నువ్వు వాక్యమును గైకొని వాడివిగా ఉండాలి. లేకపోతే ముందు ఎవరో నిన్ను చూసి పడిపోయారనేది పక్కన పెడితే ముందుగా నీ కుటుంబం పడిపోద్ది. నువ్వు పరలోకానికి వెళ్ళవు సరికదా, ఇదిగో నీ కుటుంబం కూడా వెళ్ళదు నిన్ను అనుసరిస్తున్నందుకు. ఓహో ఇలాగే ఉండాలి కావాలి, ఇలా ఉన్న దేవుడేం అనడు కావాలి, దేవుడేం గద్దించడు కావాలి. దేవుడు చెప్పాడు నేను గద్దించనని, అంతే. నువ్వు ఎలాగంటే ఉండు, గద్దిస్తానన్నాడు గద్దించనన్నాడా? గద్దిస్తానన్నాడా గద్దించనన్నాడా? గద్దించనని చెప్పాడు. ఇప్పుడు నేనేమన్నా, నేను మౌనంగానే ఉంటాను. కీర్తనలు 50 అధ్యాయంలో చివరిలో ఉంటుంది, ఇదిగో నువ్వు దొంగని చూసినప్పుడు దొంగతో ఏకీభవిస్తే ఏకీభవించుకో, వ్యభిచారిని చూసినప్పుడు వ్యభిచారితో ఏకీభవిస్తాము, ఏకీభవించుకో. నువ్వు కూర్చున్న చోట తోటి సహోదరుని మీద కొండములు చెప్పుకుంటావేమో చెప్పుకో. నీ ఇష్టం వచ్చినట్టు నడుచుకో, నీ హృదయం ఏం చెప్తే అది నడుచుకో. ఇవన్నీ చూసి నేను మౌనంగా ఉంటున్నానని చెప్పి నేను కూడా నీలాంటి వాడిని అనుకోకు, మౌనంగానే ఉంటాను. అయితే ఒకానొక సమయం నీ కనుల ఎదుట ఈ సంగతులను వరుసగా ఉంచి గద్దించే రోజు ఒకటి వస్తుంది, జాగ్రత్త. ఇప్పుడు ఎంతకీ గద్దించినట్ట ఇప్పుడు మాత్రం స్వేచ్ఛ ఇచ్చారు. ఖచ్చితంగా మనం వాటి గురించి లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాం. నువ్వు వాక్యమును గైకొని వాడివైతే తీర్పులో ఉండక్కర్లేదు. వాక్యమును గైకొని వాడివైతే దూతల హోదా నీకు. వాక్యమును గైకొని వాడివైతే పరలోకం నీది. వాక్యమును గైకొని వాడివైతే
ఇదిగో దేవుని సింహాసనం ముందు నీకు ఒక స్థానం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఫైనల్ గా దేవుడు తేల్చి చెప్పింది ఏంటంటే వాక్యమును గైకొనడం. దేవుని స్తోత్రం కాదు. ఇంకా పరిశుద్ధాత్ముడు మాట్లాడవలసిన ఇంకొక కోణంలోకి వెళ్దాం. చూడండి, వద్దు సుమి, నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోను ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోను సహదాసుడని. దేవుని స్తోత్రం కలుగునాక. నేను దేవుని దూతనైనా గాని ఈ లోకంలో సేవ చేస్తున్న వారితోను అలాగే వాక్యాన్ని గైకుంటున్న వారితోను అందరితోనూ సమానమేనయ్యా. వారికి ఎలాంటి తీర్పు ఉందో నేను కూడా అవకతవకలు చేస్తే నాకు అలాంటి తీర్పు ఉంటుంది. నేను వాక్యాన్ని గైకునుంటే ఇదిగో దేవుడు ఎలాంటి హోదా ఇచ్చాడో అలాంటి హోదాలోనే ఉంచుతాడు నన్ను అని దూత చెప్పకనే చాలా మెసేజ్ ఇస్తుందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చెప్పనా? ఇప్పుడు దేవుని దూత ఎక్కడుంది? ఎక్కడుంది? పరలోకంలో. ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది. దేవుని స్తోత్రం కలగాలి. దేవుడు ఆ దూతను పరలోకంలో ఎందుకు ఉంచాడు అంటే, అదిగో వద్దు, నేను చాలా తక్కువ వాడిని అని తగ్గించుకుండే వినయం అండి. దేవుని స్తోత్రం. తగ్గించుకుండే వినయం. యెషయా గ్రంథంలో దేవుడు ఒక చోట అంటాడు, నేను మహాగణుడను మహోన్నతుడను పరిశుద్ధుడను అయ్యుండి కూడా వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నేను నివసించు వాడను అంటాడు. దేవుని స్తోత్రం. అంటే ఈ మాటను తిప్పి చదువుకో. నేను మహాగణుడను మహోన్నతుడను. ఆ వాక్యం యెషయా గ్రంథంలో ఉంది. మహాగణుడను. వినండి, వినండి, మీరు వినండి. మహాగణుడను మహోన్నతుడను సర్వోన్నతుడనయ్యుండ దేవుడనయ్యుండి వినయము గలవారి. వాక్యం చెప్పండి, ఎక్కడ ఉంది వాక్యం? చెప్పండి, అడ్రస్ చెప్పండి. యెషయా అదండి, యెషయా 57:3 వచనం, 15 వచనం చదవండి. మహాగణుడను మహోన్నతుడను పరిశుద్ధుడను నిత్య నివాసుని అగు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతుడనయ్యుండి పరిశుద్ధ స్థలములో నివసించేవాడను అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయము గలవారి యొద్దను దేన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే వినయము గల మనసు నీకుండి దేన మనసు గల మనసు నీకుంటే నువ్వు నా దగ్గర నివాసం చేస్తావని దేవుడు చెప్తున్నాడండి. దేవుని హల్లెలూయా. ఈరోజు క్రైస్తవుల్లో లోపించింది ఏంటో తెలుసా? వినయం. వినయం. మొన్న హాస్పిటల్లో సురేష్ పేరు మీద ఒక 10 నిమిషాలు, ఒక అరగంట ఏమో అక్కడే ఉన్నాను. అక్కడ సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు, అంటే సేవ అంటే వాళ్ళు డ్యూటీ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ క్రైస్తవులే. ఒక అబ్బాయి కట్టించుకోవడానికి వచ్చాడు. ఇప్పుడు వచ్చేది కూర్చోండి, వస్తాను వచ్చిన వెంటనే అయిపో పనులు. అస్తమాట కట్టిప్పించేసుకుంటే మాంతది అది. అబ్బాయి ఎంత వినయం, ఎంత వినయం అండి. ఇక అక్కడి నుంచి 1 గంట అదిగో ఆ అబ్బాయి చెవులు మూసేసుకుంటున్నాడు. నాకు కూడా చాలా బుర్ర గిరికెత్తిపోతుంది అసలు. అలాంటి వాతావరణంలో అసలు ఉండలేనేమో. అయినా అలాగే ఓ పక్క ఈ పిల్లడికి ధైర్యం చెప్పాలా, ఓ పక్క వాళ్ళ నవ్వులు వాళ్ళ పరిస్థితులు ఇవన్నీ చూడాలా. అందరూ క్రైస్తవులే. వినయం లేకపోతే అసలు నీకు గౌరవమే లేదు తెలుసా. వినయం ఉంటే నీకు గౌరవం ఎక్కడ దక్కుతుందో తెలుసా? దేవుని దగ్గర. హల్లెలూయా. వినయం ఉంటే నీకు గౌరవం ఎక్కడ దక్కుతుందో తెలుసా? దేవుని దగ్గర. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ వినయం, నీ విధేయత, దేవుని దగ్గర నీ సాగిలపాటు నీ కుటుంబాన్ని ఎంతగా కాపాడుతుందో తెలుసా? దేవుడిని మన దగ్గరకు తీసుకొస్తుందటండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు చదివిన వాక్యం ఏంటి చదివాడండి తమ్ముడు? 57వ అధ్యాయము 15వ వచనం ఏం చదివాడు? నేను మహోన్నతుడనయ్యుండి మహాగణుడనయ్యుండి పరిశుద్ధుడనయ్యుండి నిత్య నివాసనయ్యుండి నీ దగ్గర వినయం ఉందని విధేయత ఉందని నీ దగ్గరకు వచ్చాను. అది స్టేట్మెంట్.
అంతేనా? దేవుడు చెప్పే మాట అండి. అంటే నీకెంత విలువిస్తున్నాడో ఒకసారి ఆలోచించు. నిన్నెంతగా కోరుకుంటున్నాడో ఒకసారి ఆలోచించు. నీ దగ్గర ఏం చూసి వచ్చాడో ఆలోచించు. సాధారణంగా లోకంలో ఒక నానుడు ఉంది, క్రైస్తవ లోకం దేని గురించో ఆశపడుతుందని ఆ లోకం ఉంది, మాట ఉంది. ఇందులో సత్యాన్ని గ్రహించలేనటువంటి అంధత్వం అది. కొంతమంది అలా అనుకోవడానికి సరిగా క్రైస్తవుల మాట తీరు కూడా అలాగే ఉంది. తగ్గింపు లేదు నీ మాటలో. ఏంటి నాకేం లేకొచ్చనా? నడుము మీదకి వెళ్ళిపోతుంది చెయ్య, నడుము మీదకి వెళ్ళిపోతుంది చెయ్య. ఒక్కొక్కసారి సంగపు విషయంలో కూడా ఇదే మాట మాట్లాడుతూ ఉంటాం. నాకేం లేకొచ్చాను అనుకున్నావా? అమ్మో అలా అనుబాకి. ఎప్పుడు ఉదయం ఒక ఆయన అంటున్నాడు, అయ్యా ఇక్కడే కదా ప్రార్థన, దేవరలు ఇక్కడే కదా ప్రార్థన, వచ్చి కూర్చోవచ్చు కదా అని అంటే, ఏదండి ఎక్కడండి ఖాళీ ఉంటుంది అని అంటే, నాయన నువ్వు పెద్ద అయినా చేతులు దండ పెడుతున్నా, ఖాళీ లేదనే పదం అనుకో. నాకు అది చాలా భయం. దేవుడు ఇవ్వాలి ఆయుష్, దేవుడు ఇవ్వాలి ఆరోగ్యము, దేవుడు ఇవ్వాలి అభివృద్ధి, అప్పుడు కదా నువ్వు ఖాళీ లేదనాలి. ఇన్ని దేవుడి చేతిలో ఉంటుంది నాకు ఖాళీ లేదంటవే. నాకు భయం అయ్యా ఆ పదం అనుకు. నాయన నువ్వు నాన్నవారు చదువుతావు, నాన్న పదం అనకు, ఖాళీ లేదని మాత్రం అనద్దు. వచ్చిన వాళ్ళందరూ పని లేక వచ్చారనుకుంటున్నావా? దేవుడు ఇస్తాడు అవన్నీ దేవుడు ఇవ్వాలి అని అంటే, ఆయుష్ ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలంటే నువ్వు దేవుని దగ్గరికి రావాలి అని అంటే ఆయన అవునమ్మా తప్పే, పక్క పాకండి, పక్క పాకలో పనులు చేసుకుంటారు కాదు. కానీ నేను ప్రతిసారి వెళ్తాను, అడుగుతాను, రావచ్చు కదా అంటాను. ఇంకో మాట అన్ను, రావచ్చు కదా. ఇవేళ అన్నాడు ఆ మాట, నాకు భయం వేసింది ఆ మాట అంటే. పని లేదు, ఖాళీ లేదు అనే పదం అసలు అనద్దు. నిజానికి అదే కారణం, అయినా కానీ అనద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, వినయము నీ దగ్గర ఉందని, విధేయత నీ దగ్గర ఉందని నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నాను అంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన మాటలో వినయం ఉందా? మన ప్రవర్తనలో వినయం ఉందా? మన మిత్రులతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతాము? తల ఎగరేసి, తల ఎత్తి, కనుబొమ్మలు ఎగరేసి, భుజాలు ఎగరేసి, నేనేంటో నీకు తెలుసా అంటవా? అలా అనడానికి లేదు. అర్థమైందా? ఒకవేళ ఎవరైనా నేనేంటో నీకు తెలుసా అని అంటే మీరు చెప్పండి, తెలియదండి అనండి, తెలియదండి అనండి. అది చాలా మంచి సూత్రం అండి. తెలియదండి అంటే మన నోటి మాటలో గర్వం ఉండడానికి వీల్లేదు, మన చేతల్లో గర్వం ఉండడానికి వీల్లేదు. దేవుడు నీలో ఎంత నైపుణ్యం పెట్టినా దేవుడు ఇచ్చిందని చెప్పగలగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నీలో ఎంత ఇతరులకు ప్రయోజనము ఇమిడ్చినా దేవుడు ఇచ్చిందని చెప్పాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవదూత ఇప్పుడు నీకు చెబుతున్నది వినయం. దేవుని స్తోత్రం కలుగును గాక. సమయం ఎంత అవుతుందో అయినా కానీ 19వ అధ్యాయము, ఒకసారి 19వ అధ్యాయము 10వ వచనం చూడండి, 9వ వచనం చూడండి. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాడు, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలవబడిన వారు ధన్యులని రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. అందుకు నేను ఇవన్నీ దేవుని యథార్థమైన మాటలయ్యా, ఇవన్నీ యథార్థము, నమ్మకము, సత్యమయ్యా ఇవన్నీ అని దేవుని దూత ఆ యోహానుతో మాట్లాడితే, యోహాను మళ్ళీ ఏం చేయబోయాడో తెలుసా? అతని పాదముల ఎదుట సాగిలపడిగా, అతడు వద్దు సుమి, నేను నీతోను యేసును గురించిన సాక్ష్యము చెప్పు, నీ సహోదరులతోను సహదాసుడను. అంటే ఇప్పుడు యోహాను 22వ అధ్యాయంలో నమస్కారం చేసేది ఎన్నోసారి. దేవదూత ఎలా ఉంది? అలాగే ఉంది. వద్దన్నానా? ఆ రోజు చెప్పానా? నేను నీతోనూ యేసు గురించి సాక్ష్యం ఇచ్చే, నీ సహోదరులతో అందరితో నేను అలాంటి వాడిని అన్నానా? కాబట్టి నువ్వు నాకు నమస్కారం చేయి. ఇక్కడేమంటుంది?
నేను నీతోనూ ప్రవక్తలతోనూ ఈ గ్రంథమందు ఉన్న వాక్యములు గైకుని వారందరితోనూ సహదాసుడు, వాళ్ళతో సమానం నేను, వద్దన్నానా అంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో చూడండి ఏం చెప్పబడింది. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుణ్ణి అనగా దేవుణ్ణి మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఎవరు చేయాలి? దూతలందరూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని దూతలందరూ ఎవరికి నమస్కారం చేయాలంట? దేవునికి నమస్కారం చేయాలి. అయ్యా, ఆయనకు నమస్కారం చేసేవారు మేము, నువ్వు మాకు నమస్కారం చేయాలి. ఆయన దయ వలన బ్రతుకుతున్నాం మేము, నువ్వు మాకు నమస్కారం చేయద్దు. ఆయన చోటిస్తే పరలోకంలో ఉన్నాం మేము, నువ్వు మాకు నమస్కారం చేయొద్దు. ఎవరైనా మీరు అంత గొప్పవారండి ఇంత గొప్పవారండి అని అంటే ఇదిగో దూతలు చెప్తున్నట్టు చెప్పాలన్నమాట. ఏమన్నా దూతలు ఏమంటున్నాయి? అయ్యా మేము వాళ్ళందరితోనే సహదాసనం అంటే అక్కడ ఉండాల్సింది, కానీ దేవుడు దయదలిస్తే ఇది ఇక్కడికి వచ్చాం కాబట్టి దేవుని వల్ల కలిగిన హోదా కాబట్టి మనందరము కూడా పద నాతో పాటు తిరుగు, దేవునికి నమస్కారం చేయాలి అని చెప్తా ఉన్నాయండి. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. దూతలన్నీ కలిపి దేవునికి నమస్కారం చేయాలంట. మనుషులు మనం ఇతరులను కాళ్ళ మీద పడిపోవటానికి ఎలా చేయకూడదు. అసలు పిల్లలు పుట్టినరోజులని అవని చాలాసార్లు మీకు చెప్పానేమో, చెప్పలేదు. కాళ్ళకు నమస్కారం చేయడం, ఆశీర్వదించాలి అంతే. అమ్మ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని వాళ్ళ తల మీద చేసి చెప్పు, నా కాళ్ళకు నమస్కరించద్దు. దేవుని స్తోత్రం కలిగి. హల్లెలూయా. తల్లిదండ్రులను సన్మానించము అని అంటే సంవత్సరానికి ఒకనాడు కలిసి వాళ్ళని పెద్ద కుర్చీలో కూర్చోబెట్టి అందులో పెద్ద దండేసి వాళ్ళకి అంగరంగ వైభవంగా వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ పిలిపించి ఇదిగో నాకు తల్లి తండ్రి అంటే ఎంత గౌరవము అని చెప్పి అందరికీ భోజనాలు పెట్టేసి ఇంకా మరుసటి రోజు నుంచి ఇదిగో ఈరోజు తారీఖు గుర్తుంచుకో మళ్ళీ సంవత్సరానికి వచ్చి కలుస్తాను అన్నది సంస్కారం, సన్మానం కాదు. దేవుడు చెప్పిన సన్మానం అది కాదు. తల్లిదండ్రులను సన్మానించంటే వారిని ఎల్లప్పుడూ చూసుకో అని గౌరవించండి, వారి మాటను తృణీకరించేకొని. వారు ఒకవేళ తప్పుదారిలో నడుస్తున్నప్పుడు మనం సవరించవలసిన పరిస్థితి ఉందండి, పరిస్థితి ఉంది. నువ్వు తప్పుతో వెళ్తున్నావు, ఇదిగో మీకు కొంచెం ఆలోచన తక్కువ కావచ్చు, ఇదిగో ఇప్పుడు మేము చెప్తున్నాం వినండి అని బతిమాలుకొని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని తోలనాడి మరి నీకు వచ్చిన సంస్కృతం అంతా, నీకు వచ్చిన భాష ప్రావీణ్యం అంతా వారి మీద రంగరించి నీకున్న బలమంతా వారి మీద ప్రయోగించటానికి కాదు. దేవుడు చెప్పిన మాటల్లో చాలా అర్థాలు ఉన్నాయి. దేవదూతలన్నీ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాయటండి? దేవునికి ఏం చేస్తున్నాయటండి? నమస్కారం. అలాగే ప్రకటన గ్రంథానికి రండి, 4వ అధ్యాయానికి రండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. సరే 9వ వచనం చదువుతాం పోనీ. లేదు 8వ వచనమే చదవండి, బాగుంటుంది. ఈ 4 జీవులు ఉన్నాయి, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నాయి. అవి భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవళ్ళు చెప్పుచుండును. ఆ సింహాసనమునందు ఆసీనుడయుండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాకని ఆ జీవులు ఓ పక్క పాడుతా ఉంటుంటే ఆ 24 పెద్దలు సింహాసనం మీద కూర్చుండి ఆసీనుడై ఉండవాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి అని చెప్పి ఆయన ఎదుట సాగిలపడి ఆఖరిగా యువతల లైన్లో చూడండి మహిమ ఘనత, యువతల పేజీలో చూడండి పైన మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడమని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట పరవేశిరి. దేవుని స్తోత్రం. పరలోకంలో 24 పెద్దలు ఉన్నారు, 12 గోత్రముల వారు, 12 అపోస్తలులు. దేవుని స్తోత్రం. అదండి వాళ్ళు 24 పెద్దలు. అర్థమైందా? 24 పెద్దలు వాళ్ళు. వీళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళకి కిరీటాలు ఇవ్వబడ్డాయి అనమాట.
సింహాసనం ఇవ్వబడింది అనమాట, కిరీటాలు ఇవ్వబడ్డాయి. వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చి ఏమన్నా తెలుసా, దేవుని ఎదుటికి వచ్చి, అయ్యా ఆ రెక్కలు ఊపుకొని ఆ 4 జీవులు దేవుణ్ణి కీర్తిస్తూ ఉంటే ఆ కీర్తన వినపడిందండి వీళ్ళకి. పిల్లలు వింటున్నారా? ఆ కీర్తన వినపడింది వీళ్ళకి. వినపడిన వెంటనే వీళ్ళు కూడా ఏమయ్యారు, లేచిపోయి సాగిలు పడిపోయి, యుగ యుగములు నీవే దేవుడవు, మా సృష్టికర్తవు, మాకు సర్వోన్నతుడవు, నీకే ఘనత, నీకే మహిమ, నీకే ప్రభావం చెల్లును కాక, ఇదిగో ఈ కిరీటం, ఈ గౌరవం మాకు నీకే. ఎదుట ఏం చేశారంట, పడవేశారటండి, పడవేశారట. దేవుని స్తోత్రం కలగండి. పడవేశారంటే వ్యర్థముగా ఎంచారు. దేవుని స్తోత్రం కల పక్కన పెట్టలేదు, పడవేశారు. వారికి ఉన్న అధికారాన్ని దేవుని ఎదుట వ్యర్థంగా ఎంచారు. దేవుడు ఇస్తేనే వచ్చిందని తలంచారు. నీవు లేకపోతే నాకు ఎక్కడదయ్యా ఈ హోదా? నువ్వు బ్రతికే ప్రతి క్షణంలో కూడా నీ నోట ఉండవలసిన మాట ఏంటో తెలుసా? నీ సెలవు లేకపోతే నేను ఎక్కడ వాడినయ్యా. అదండి వినయం. అలా అంటున్న దానికి తగ్గట్టే జీవించాలా. నీ అంతట మాలాన నువ్వు ఉన్నప్పుడు, అయ్యా నువ్వు సెలవు ఇవ్వకపోతే ఎక్కడ వాడినయ్యా, ఎక్కడ దాన్నయ్యా అని అనుకుంటా వెళ్తా ఉండి, అబ్బా నువ్వు సెలవు ఇవ్వకపోతే నేను బతికుండేవాడినా, నువ్వు సెలవు ఇవ్వకపోతే నేను ఉండేవాడినా అనే వినయంతో వెళ్తా ఉండి, పొరపాటున ఎవరైనా కాలికి తగిలి లేకపోతే నిన్ను పలకరించి ఏంటి అన్నమనుకో, నీ సాక్ష్యానికి తగినట్టు నీ జీవితాన్ని ఏం చేయాలా, మలచుకోవాలి. దేవుని స్తోత్రం కలిగి నీ సాక్ష్యానికి తగినట్టు, నీ మనసులో ఉన్న భావానికి తగినట్టు, దేవుని మీద ఉన్న వినయానికి తగినట్టు నీ ప్రవర్తన ప్రతిబింబింప చేయాలి. దేవుని స్తోత్రం కలగాలి. హల్లెలూయా. నీ మాటల విధేయత, నీ మాటల వినయం ఏం చేస్తుందో తెలుసా? దేవుణ్ణి నీ దగ్గరకు తీసుకొస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి ఎక్కడికి తీసుకొస్తుందటండి? నీ దగ్గరకు తీసుకొస్తుంది. తెలుసా, మనం పాతకాలంలో దేవుని చుట్టూ ప్రదక్షిణం చేసేవాళ్ళు. ఎవరైనా చేశారు మీలో? చేసిన వాళ్ళు ఉంటే చెయ్యొద్దండి. ఎవరు చేయలేదా? చేశారు. ఓకే. ఎలా చేసేవాళ్ళం అండి ప్రదక్షిణం? అంటే ఎలా? చుట్టూరు తనలో తాను తిరుగుతూ చుట్టూరు తిరగాలి. అవునా? అంతేనా? తనలో తాను తిరుగుతూ చుట్టూరు తిరగాలి. అంటే మనలో మనం తిరుక్కోవడం తప్పు లేదు, కానీ ఆ చుట్టూరు ఎవరి చుట్టూనే ఉండాలి తెలుసా? దేవుని చుట్టూ, వాక్యం చుట్టూనే, వాక్యం పరిధిలోనే ఉండాలి. నువ్వు దేవుడు అనగా ఎవరు? వాక్యం. నువ్వు ఎన్ని తిరుగులు తిరుగు, దేవుని పరిధిలో ఉండాలి. నువ్వేం చేయు, దేవుని పరిధిలో ఉండాలి. ఆఖరికి ఇంత చుట్టూరు తిరిగి వచ్చి ఏం చేసామో తెలుసా? ఒక్కడు కొట్టాం, కొబ్బరికాయ పగిలింది, అందులో నుంచి మంచి నీళ్ళు వచ్చాయి. అయ్యా ఇంక ఇప్పుడు దాకా నీ చుట్టూ తిరిగాను కదా, నిన్నే గురి చేసుకున్నాను కదా, నిన్నే కేంద్రం చేసుకున్నాను కదా, నా పరిధి పరిమితి నీ చుట్టూ అని నిర్ణయించుకున్నాను కదా. ఇదిగో నా హృదయాన్ని చీల్చి చూడు, కావలిస్తే మంచి నీకు నచ్చిందే ఉంటుందయ్యా. పరిశుద్ధమైందే ఉంటుందయ్యా. నా మనసులో ఏం దాచుకోలేదు, తెల్లగా ఉందయ్యా. నా మనసులో ఎరమరికలు లేవయ్యా, నా మనసులో ఎలాంటి దోషం లేదయ్యా. చూడయ్యా, చూడు నా మనసులో ఏ విధమైన దోషం లేదు. చెప్పు. అటు పోయి మళ్ళీ ఏం చేసాం తెలిసిన? ధూపము పైకి ఎగటానికి అగరత్తులు వెలిగించాం. అగరత్తులు మంచి సువాసన వస్తాయి. అవి కూడా ఎటుపోతాయో తెలుసా? పైకే పోతా ఉంటాయి. నా దగ్గర నుంచి, నా విశ్వాసం నుంచి, నా ప్రవర్తన నుంచి వచ్చే సువాసన నీ సన్నిధికి చేరాలయ్యా అని చెప్పాము. అక్కడ మనం దీపాన్ని వెలిగించి దీపారాధన చేశాం. ఆ ఒత్తి కూడా ఎటువైపు చూస్తుందంటే దేవుని వైపే చూస్తుంది, పైకే చూస్తుంది. ప్రభువా నీవు వెలిగించిన ఆత్మ దీపం ఇది, నీకేసే చూస్తానయ్యా. చమురు పోసినంత వరకు, ఇందులో ఉన్న చమురు ఉన్నంత వరకు నన్ను వెలగనివ్వు. తరువాత
నీ కొండకు చేర్చుకొని ఆయన అన్నాం అక్కడికి పోయింది. అవన్నీ వస్తు రూపంలో చేశాం ఇక్కడ ఆత్మపూర్వకంగా చేయాలి. నువ్వే సమిదవి ప్రమిదవి అవ్వాలి. దేవుని స్తోత్రం. నీ సాక్ష్యము, నీ బ్రతుకు, నీ అలవాట్లు ఒక అగరత్తి వాసన వలె దేవునికి చేరాలి. దేవుని స్తోత్రం కలగాలి. అలానా వ్యక్తి గురించి చెబితే అబ్బా అతడా అనగలగాలండి, ఓబోయ్ అతడా అనకూడదు. వద్దులే బాబు, అలాంటి వాళ్ళని కదపకుండా ఉంటేనే మంచిది అనకూడదు. అలాంటి జోలు పట్టకు, పాడైపోదు అనకూడదు. అబ్బా అతడా అనాలండి. నీ దగ్గర నుంచి నీ సాక్ష్యపు జీవితం బట్టి, నీ అలవాట్లను బట్టి, నీ పరిస్థితులను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ పరిచయాలను బట్టి నీ దగ్గర నుంచి వెళ్ళిపోవాలి. సుగంధ ధూపము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది ఎవరిని చేరాలంట? దేవుణ్ణి చేరాలి. దేవుని స్తోత్రం. వాసన చూపిస్తే వచ్చేసే దేవుడు కాదండోయ్, నిన్ను చూసి వస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ వినయపు వాసన ఆయనకి రావాలి, నీ విధేయత వాసన ఆయనకి రావాలి, నీ పరిశుద్ధత వాసన ఆయనకి రావాలి. నీలో పాపం ఉంటే అది దుర్గంధము, దేవునికి చెడు వాసన కొడతావు. నీలో బూతులు, నీలో అధిక ప్రసంగాలు, నీలో అనవసరమైన మరి ఇతరుల జీవితాలను కెలకడాలు, ఇతరుల జీవితాలకు మోసం చేయడాలు, ఇతరుల జీవితాలను నష్టపరచడాలు, లేదా కించపరచడాలు, అవమానపరచడాలు, వయసును బట్టి కూడా లేకుండా, మరి పెద్ద చిన్న లేకుండా అటువంటి అవమానపరచడం, ఇటువంటి ఏ చెడు అలవాటు నీలో ఉన్నా ఇది దేవునికి దుర్గంధము, వాసన వస్తుంది, కంపు కొడతావు అంతే. పెట్టిన ధూపము అటు భగవంతునికి ఇటు భక్తునికి అనుసంధానం చేస్తుందని చెప్పారు అక్కడ. అవునా? అవునా కదా? అనుసంధానం అంటే మైత్రిని అంటే స్నేహాన్ని ఏర్పరుస్తాయని చెప్పారు. నీ వినయం, విధేయత, నీ పరిశుద్ధత దేవునికి వాసన కొట్టాలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అగరత్తులు పెడితే ఆ వాసన ధూపం పైకే వెళ్తుందని చెప్పి దేవునికే వాసన వస్తుంది. చుట్టూ ఉన్న మనకు రావట్లేదా? వస్తున్నదా? పక్కింటి వాళ్ళకి రావట్లేదా? వస్తుందా? అంటే ఆ వాసనని బట్టి చెప్పేస్తున్నాం పక్కింట్లో ఇది పెట్టారు అని. అదే కదా. మేము ఒక చోట ప్రార్థనకి వెళ్తే ఎండుమిరపకాయలు ముంతల్లో ధూపం వేశారు. తెలిసిపోయింది కదా, వాసన వచ్చింది అంటే వాళ్ళు. అవునా? ఎంతమంది ఉన్నారు ఆ ప్రార్థనలో? చెయ్యొద్దండి ఒకసారి. చెయ్యతరే, మీ ముక్కులు పనిచేయలేదా రోజు? కావాలని ముంతలో ఎండుమిరపకాయలు వేసేసి మాకు పెట్టేశారు. వాళ్ళకి మనకు టైమింగ్ తెలియదేమో. దేవుని స్తోత్రం. అప్పటికే కొంచెం ప్రార్థన అయిపోయింది. వచ్చాం. దేవుని స్తోత్రం కలుగును కాక. తెలిసిపోయింది కదా. అంటే పెట్టిన ధూపాన్ని బట్టి నీ మనస్తత్వం ఎట్టంటిదో తెలిసిందన్నమాట. అదే ఇప్పుడు పక్కింటి నుంచి ఏమొచ్చేస్తుందంట? సువాసన వస్తుంది. అబ్బా వాళ్ళ ఇంట్లో అగరత్తులు వెలిగించారండి అని మనకు తెలిసిపోతుంది. అదే నీ ప్రవర్తన, నీ అలవాటు నీ పక్కింటి వాళ్ళకి తెలియాలి. ఇతరులకు కూడా నువ్వు సువాసన రావాలండి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అది వినయం. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ దేవదూతలు ఎక్కడున్నా చూసారా ఏం చేస్తున్నారంటే సాగిల పడుతున్నారు. 5వ అధ్యాయం చివరిలో చూడండి. 5వ అధ్యాయం చివరిలో 14వ వచనం. ఈ 4 జీవులు ఆమేనని చెప్పగా ఆ పెద్దలు సాగిల పడి, ఎక్కడున్నా వీళ్ళ పని ఇంతే. ఏం చేస్తూ ఉంటారు వీళ్ళు? సాగిల పడి నమస్కారం చేస్తారు. ఏ స్థితిలో ఉన్నా మన పరిస్థితి అదే కావాలి. దేవుడు ఎంత హెచ్చించినా, దేవుడు ఎలాంటి అద్భుత కార్యాలు చేసినా, ఇదిగో నిన్న మన జీవితంలో జరిగిన కార్యాలను బట్టి మరి దేవుడు ఎందుకు చేయడండి అని అనడానికి లేదు. నీ నీతి నీకు మేలు చేయడానికి సరిపోదు, నీ పరిశుద్ధత నీకు మేలు చేయడానికి సరిపోదు. అందులో దేవుని కృప అనే బహుమానం ఉండి తీరాల్సిందే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాంటి పరిశుద్ధతతో, అలాంటి వినయంతో
వాక్యాన్ని విన్నావు కదా, అలాంటి విధేయతతో నేను ఇక నుంచి జీవిస్తాను నాయనా అని ఒక తీర్మానం చేసుకొని, దేవదూతలకే అటువంటి వినయం ఉంటే మనకెలా ఉండాలి అని చెప్పి. ఈరోజు అపవాది గురించి మనం అందరం తిట్టుకుంటూనే ఉంటాం, కానీ తన పాత పోస్ట్ ఏంటో తెలుసా? తన పాత ఉద్యోగం ఏంటో తెలుసా? ఎక్కడది? పరలోకంలో దేవుని దగ్గర ఉండేది. అది రిజైన్ చేసిందా? కాదు, దేవుడే కిందకి తోసివేశాడు. ఏం చేసిందో తెలుసా? అక్కడ వేరే దేవదూతతో పాపం చేయలే, అక్కడ ఏ దొంగతనమో చేయలే. మీరు ఆలకించండి, వాక్యాన్ని పరిశీలించి చూడండి. ఎవరినైనా కొట్టిందా? ఎవరినైనా తిట్టిందండి? లేదండి. మనస్సున గర్వించింది. ఆ విషయం తెలుసుండి మనం గర్వాన్ని విడిచిపెడతామా అంటే విడిచిపెట్టాం. అది ప్రమాదం. విని విడిచిపెట్టకుండా ఉండుట చాలా ఘోరం. ఏం వింటున్నావు విడిచిపెట్టకుండా ఉండడానికి? దేవుని మాటను విన్న తర్వాత దేవుడు మాట్లాడాడని తలంచి విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఎవరైనా ఒక సహాయం చేశారనుకోండి, కళ్ళకు అద్దుకొని దేవుడు వాళ్ళని చేసి వాళ్ళ ద్వారా పంపించాడని అనుకోవాలండి. దావీదంత తోడైతే అతనికి హాని చేసిన వాడిని కూడా ఏమన్నాడు తెలుసా? దేవుడే చేయమన్నాడు, లేకపోతే వాడికి చేసే అధికారం ఎక్కడిది? పోనీ ఏమనుకో అనేసి. అంటే మంచి జరిగినా ఏమంటున్నాడు? దేవుని చిత్తమే అంటున్నాడు. చెడు జరిగినా ఏమంటున్నాడు? దేవుని చిత్తమే అంటున్నాడు. ఎవరిని నిందించడంట? దేవుడు చేయమన్నాడు, లేకపోతే నన్ను ముట్టుకోవడానికి ఆయనకి ఎక్కడిది అధికారం అంటున్నాడు. దేవుడు తిట్టుకోమన్నాడు అతన్ని, తిట్టుకొని నన్ను తిట్టమని దేవునికి సెలవైంది, అంతే, తిట్టుకోండి ఏమనుకో అంటున్నాడండి. మనలో అయితే ఆ తగ్గింపు ఉండటం లేదు. కానీ మనం దేవుడిని నమ్ముకొని ఎన్నాళ్ళు అయిందంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ బోర్డు అంతుంది, కానీ మనలో ఆ తగ్గింపు రావట్లేదు. కేవలము ఆ లూసిఫర్ అనే అపవాది ఆ పరలోకం నుండి పడద్రోయబడడానికి గల కారణం అది చేసిన పెద్ద నేరమేమి లేదు, హృదయం గర్వించింది అంతే. దేవునితో సమానుడనని గర్వించిందంట. దేవుని స్తోత్రం కదా. దేవుని పక్కన నన్ను కూర్చోబెట్టాడంటే ఏమనుకుంటున్నావు అని అనుకుంది అంతే. కిందకు అమాంతంగా తోసివేయబడింది. దీనిని బట్టి నీకేమర్థమైంది? దేవుడు దేవదూతను కూడా విడిచిపెట్టలేదు కదా, వదిలిపెట్టలేదు కదా. మరి నాలో ఇంత గర్వం ఉంది, నన్ను ఎందుకు దేవుడు ఇంకా ఉపేక్షిస్తున్నాడు అని ఆలోచిస్తే ఆయన సుదీర్ఘమైన ప్రేమ నీకు అర్థమయ్యి అప్పటికైనా మారతావనే అర్థమైందండి. దేవదూతలు కానీ, ఆదాము కానీ, హవ్వ కానీ ఇతరుల విషయాలలో జోక్యం చేసుకున్నారా? చేసుకోలేదు. మరి వారు చేసిన పాపం ఏంటి? దానికి వచ్చిన శిక్ష ఏమిటి? ఆలోచించండి. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో. ఈరోజు హవ్వను చూసి తిట్టుకుంటా ఉంటావా? హవ్వను బట్టి నువ్వు నేర్చుకోవాల్సింది ఎంత ఉందో తెలుసా? నాయన నువ్వు ఖాళీగా ఉండి ఉసురాడకూడదు బాబాయ్ అని నేర్చుకోవాలా? ఖాళీగా ఉంటే బైబిల్ పట్టుకోవాలి బాబాయ్. అర్థమైందా? 10 మందిలో కూర్చొని అనవసరమైన విషయాలు మాట్లాడకూడదు బాబాయ్. ఒకళ్ళు మాట్లాడితే దేవుని మేలు, లేకపోతే పిల్లల గురించో, లేకపోతే మరొకరి గురించో చెప్పి సంతోషించాలి బాబాయ్. దేవుడు ఇచ్చిన సంతోషంలో సంతోషించాలి తప్ప దేవునికి విరుద్ధమైన మాటలు మనం మాట్లాడుకోకూడదు బాబాయ్. తెలియాలా? మారాలి. మనం రొట్టె తీసుకోవాలి. ఇప్పుడు నాలో వినయాన్ని రప్పించు నాయన, విధేయతను రప్పించి ఇంకా ఉంచు. మోకరించండి. ఆ వినయాన్ని విధేయతను చూసి నా దగ్గరికి వస్తావంట, నన్ను నీ దగ్గర ఉంచుతావంట. పరలోకంలో దూత చెప్పింది నాయన, గ్రంథమందు వాక్యములు వినువారితో నేను సహదాసుడను. నాకు ఈ హోదా ఇచ్చింది దేవుని వాక్యాన్ని అనుసరించబట్టే అని చెప్తుంది దూత. నేను కూడా అలాగే సిద్ధపడాలి నాయన, మేము కూడా అలాగే సిద్ధపడాలి, మేము కూడా అలాగే నిన్ను అనుసరించాలి నాయన. మాలో నీకు అసహ్యకరమైనవి, ఆయాసకరమైనవి, కోపాన్ని తెప్పించేవి, బాధను కలిగించేవి, నా కఠినత్వం బట్టి నీవు చాటును ఏడుస్తున్నావని వాక్యం చెప్తుందయ్యా. ఇర్మియా గ్రంథంలో నిన్ను ఏడిపించే పని నేనేమి చేయకుండా, కష్టమైన శ్రమైన శారీరక శ్రమైన శరీరం అలిసిపోతున్నా కూడా నీ కొరకు, నీ సన్నిధి కొరకు, నీ మాట కొరకు నిలబడిపోయే స్థితి మాకు ఇవ్వండి. అట్టి వినయం విధేయత మాలో చూసి మా దగ్గరికి వచ్చి ఉంటానన్న దేవుడు
మనల్ని నీతిమంతులుగా తీర్చి దేవుని యొక్క సాహసహస్తం మన జీవితాల్లోకి వచ్చి సాహస కార్యాలు చేస్తుంది. నీ కన్నులకు అగాధాలుగా కనిపించే ప్రతి కార్యము కూడా దేవుడు సఫలపరుస్తాడు. ఎలా జరిగిందని విస్తుపోతావు, అలా ఎలా చేయగలిగాడు దేవుడని విస్తుపోతావు. ఎక్కడైనా ఇలాంటి కార్యం చూసావా అని విస్తుపోతావు. సంఘ జీవితంలో దేవుడు అదే చేశాడు. ఎక్కడైనా అలా రక్షింపబడగలిగారా? విస్తుపోయా. ఒకప్పుడు నా జీవితంలో కూడా తడితో ఉన్న తాడు ఆ హై టెన్షన్ పవర్కి తీగలకు ముడిపడిపోయి ఉండిపోయింది. తడి కాళ్ళతో వర్షంలో ఉన్న నేను చేతిలో ఉన్న తాడు చూసి ఇలాంటి కార్యం ఎక్కడైనా జరిగిందా? సజీవంగా ఎలా ఉండగలిగాను? వీధి కరెంటు, ఇళ్ల కరెంటు, అన్ని కరెంటు పుష్కలంగా ఉన్న వేళ దేవుడు ఎలా కాపాడాడు? నీ జీవితంలో అద్భుతాలు. నువ్వేదైతే అగాధం అనుకుంటున్నావో వాటిని అమాంతంగా పూడుస్తాడు. నిరీక్షించు, 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 నీరసించకు. దేవుడు చెప్పిన పదాన్ని అర్థం చేసుకో. నీరసించి ఆగిపోకు, నిరీక్షించు. ఆయన పాదాల దగ్గర ఎదురు చూడు. ఆయనలో నిరీక్షించు అన్న మాట ఏమిటి? ఆయన దగ్గర ఎదురు చూడని. జాగ్రత్తగా ఆయన మాటను అర్థం చేసుకుని ఆయన కూడా పోరాదు. మనందరం ఆయన మాట ప్రకారం ఉండరాదు. దేవుని యొక్క కార్యం నీ ఎడల బయలుపడుతుంది ఖచ్చితంగా. ఆయన మహాగణుడు, మహోన్నతుడు, సర్వాన్నతుడు, సర్వ సృష్టికి అధిపతి. అయినా కానీ ఇందాకే చెప్పాను ఆ హాస్టల్లో పిల్లలు ఎలాగున్నారు. అయినా కానీ నీ దగ్గర వినయం ఉంటే, విధేయత ఉంటే నీ దగ్గరకు వచ్చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు. నీతో ఉంటానని చెప్తాడు. నిన్ను ప్రేమిస్తున్నాను. ఐశ్వర్య, ఘనతలు, స్థిరమైన కలిమి నా యొద్ద ఉన్నది అని దేవుడు నిన్న కాల సమయంలో వాక్యంలో మాట్లాడాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం ద్వారా మాట్లాడాడు. నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తున్నాను. ఐశ్వర్య, ఘనతలు, స్థిరమైన కలిమి నా యొద్ద ఉన్నది. నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను చెప్తాను. ఆయన అనుసరించడానికి నువ్వు కష్టపడుతున్నావు. ఆయన భారమని ఎంచుతున్నావు. యెహోవా భారమన్న మాట ఎత్తకు. అది శాపమవుతుందని యెహోషువ చెప్తున్నాడు వాళ్ళ ఇశ్రాయేలీయులతో. అది గ్రంథంలో రాశారంటే నీకు నాకు కూడా. రొట్టె తీసుకుంటా ఉన్నావు, కాసేపట్లో నీ దగ్గరికి వస్తుంది. ఎలా బ్రతుకుతున్నామో, ఎలా మాట్లాడుతున్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో, ఎలా భక్తి చేస్తున్నామో, ఎలా మంచి చూపుతున్నామో, ఎలా దయ చూపిస్తున్నామో, ఎలా ప్రార్థన చేస్తున్నామో, ఎలాంటి వాక్య అనుసరణ మన దగ్గర ఉందో అన్నీ నీ గురించి నీకు బాగా తెలుసు. పశ్చాత్తాప ప్రార్థన, ఒప్పుకోలు ప్రార్థన, సమర్పణ ప్రార్థన రెండూ చేయాలి. జరిగిన దానికయ్యా ఇలా పశ్చాత్తాప పడాలి. నేను ఇంకెన్నడూ ఎందుకు అలా చేశాను చేయనయ్యా. ఒప్పుకోలు ప్రార్థన, అయ్యా నేను పాపిని క్షమించు అని ఒప్పుకోలు ప్రార్థన చేయాలి. సమర్పణ ప్రార్థన చేయాలి, అయ్యా ఇంకెన్నడూ అలా చేయను అనే ప్రార్థన. 3 రకాల ప్రార్థన చేయాలి. ఒప్పుకోలు ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన. ఒప్పుకొని పశ్చాత్తాపడి విడిచిపెట్టి. ఇది పరిశుద్ధమైన పాత్ర, ఆశీర్వదించబడిన పాత్ర. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో చెప్తా ఉన్నాడు ఆయన. ఆశీర్వచనపు పాత్రలోనే మీరు అందరూ తాగుతున్నారు. ఒకే పాత్రలో ఉంది, విడివిడిగా పెట్టినా కానీ ఒకే పాత్రలో తయారు చేయబడింది. అది ఆశీర్వదించాడు దేవుడు. అట్టి పాత్రలో నువ్వు తాగుతున్నప్పుడు నీ మీదకి ఆశీర్వాదము వస్తుంది. అయోగ్యంగా తిని తాగువాడు శిక్షావిధి కలుగుటకే అని వాక్యం చెప్తుంది. ఆ మాట నీకు అర్థమవుతుంది కదా. శిక్ష తెచ్చుకోకు అది తాగి, అది తిని. అపరాధములను బట్టి పాప పరిహారం పొంది అట్టిది అయోగ్యంగా తీసుకున్నవాడు అపరాధి అగును అని రాసింది.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా రొట్టె కోసమే. ఎవడు అయోగ్యంగా ఈ పాత్రలోని తిని త్రాగునో వాడు దేవుని యొక్క శరీరమును బట్టి రక్తమును బట్టి అపరాధి అగును. ఇంకంతే. ఆ మాట బాగా అర్థం చేసుకుని దాన్ని బట్టి ఆయన దగ్గర సాగిలపడి ఒప్పుకోలు ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన, సమర్పణ ప్రార్థన. ఇక నుంచి నేను ఇలా ఉంటానయ్యా ఒక సమర్పణ చేసుకోండి. రొట్టె నీ దగ్గరికి వస్తుంది. వ్యక్తిగత ప్రార్థనలు ప్రారంభించండి. మీ పక్క వారికి వినపడిన అవసరం లేదు. మీ అంతలు మీరే చేసుకుని వచ్చండి. నీ ఒప్పుకోలు ప్రార్థన దేవునికి వినపండి. దేవుని దగ్గర ఏది దాచదో దాచినా అని తెలియదని అనే భ్రమలో మనం ఉండడానికి వీల్లేదు. సర్వశక్తి సంపన్నుడు ఆయన. సహాయం చేయమని ప్రార్థించండి. అయ్యా పాపాన్ని అలవాటుని విడిచిపెట్టడానికి కూడా సహాయం చేయండి. చెడుని విడిచిపెట్టడానికి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఒక అవలక్షణాన్ని విడిచిపెట్టడానికి నువ్వు భయపడిన అవసరం లేదు. సంతోషించాలి. అందువల్ల ఏ విధమైన ఆటంకములు వచ్చినా దేవుడే చూసుకుంటాడు. ఈరోజే విడిచిపెట్టి ఇక్కడ దేవుడు వద్దన్న పరిచయాలే కానీ, దేవుడు వద్దన్న పరిస్థితులే కానీ, దేవుడు వద్దన్న వ్యక్తులే కానీ, దేవుడు వద్దన్న అలవాట్లే కానీ, దేవుడు వద్దన్న ప్రవర్తనే కానీ, గుణగణాలే కానీ, హృదయ ఆలోచనలే కానీ, తలంపులే కానీ విడిచిపెట్టే వాటి వల్ల ఏ విధమైన చిక్కు రాదు నీకు. సుఖముగా సౌఖ్యంగా దేవుని సన్నిధిలో ఉంటావు. ఆయన నీతో పాటు ఉంటాడు. వాక్యానికి నువ్వు వినయం చూపించి, విధేయత చూపించి, నీ ఒప్పుకోలు ప్రార్థన చేసావు గనుక, సమర్పించుకున్నావు గనుక దేవుడు నీ దగ్గరికి వస్తాడు. అట్టి రీతిగా పరిశుద్ధాత్మ నీకు నాకు సహాయం అనుగ్రహించును గాక. ఆమేన్.